దాని మీద ఒక పని చేద్దాం, మనకు వాళ్ళతో మాట్లాడేది మనం తీసుకొచ్చి చేసి మనం ఇంకో లాకేసి దాన్ని సీల్ చేసేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ దాని బేకే పెట్టకండి, పెట్టి ఇట్లా సైడ్ కనండి. ఇట్లా అని రాకు, అట్లా కింద పడితే పడలే, నేను మీద పడితే పడలే. పైకి గత కొద్ది రోజులుగా ఇక్కడ రాజీవ్ కాలనీలో ఒక భవన నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికి వచ్చేసి మేము కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ పర్మిషన్ ఇచ్చింటాము అహుడాలో. దాని తర్వాత ఇది స్టిల్ట్ G+5 పర్మిషన్ ఇచ్చింటే ఇది స్లాబ్స్ వేసుకొని వాళ్ళ తర్వాత కన్స్ట్రక్షన్ నిలిపేసి ఒక ఫ్లోర్లో ఏదో అక్షర స్కూల్ కదా, కాలేజ్ అక్షర జూనియర్ కాలేజ్ అని చెప్పేసి ఒక ఫ్లోర్లో వాళ్ళు కొంత ఫ్రంట్ పార్ట్ అది ఆక్యుపై చేసుకున్నారు రెంట్కి. దాని గురించి ఈ మధ్య కాలేజీల్లో కొన్ని జరిగిన సందర్భాలను తీసుకొని ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్లో ఉండే బిల్డింగ్లో ఇది అలో చేస్తే ఇక్కడ ప్రమాదాలు జరుగుతాయి, స్టూడెంట్స్కి ఆడపిల్లలకి అంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మన మీడియా మిత్రులు మళ్ళీ అందరూ ఇక్కడ సరౌండింగ్లో ఉండేవాళ్ళు ఈ సైట్ ఓనర్స్ కూడా కంప్లైంట్ చేసిన దాని నుంచి మన అహుడా గ్రీవెన్స్ సెల్లో కూడా వచ్చి కంప్లైంట్ చేశారు. ఆ సందర్భంగా మా అహుడా చైర్మన్ గారు కూడా ఈ సైట్ విజిట్ చేసి దీనిపైన యాక్షన్ ఇనిషియేట్ చేయండి అని చెప్తే ఆ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మాతో పాటు కన్సర్న్డ్ పంచాయత్ సెక్రటరీ, ఎంపీడీఓ గారు, మరి ఆర్ఐఓ గారు కూడా వచ్చిన్నారు. అందరం కలిసి చెక్ చేసి ఇక్కడ ఏదైతే యూసేజ్ ఉందో ఎడ్యుకేషన్ బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్ పూర్తి కాకనే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇబ్బంది కలిగేదే కాబట్టి దీన్ని బంద్ చేయాలని చెప్పేసి ఆర్ఐఓ గారు మేమంతా కూడా దాన్ని సీల్ చేయడం జరిగింది. ఆ కాలేజీ వాళ్ళు కూడా సార్ వాళ్ళు ఇన్ఫామ్ చేశారు, వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారంట. అవన్నీ కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఊరికే లాక్ చేసుకొని వెళ్ళిపోయినారు. మేమైతే దాన్ని సీల్ చేసాము, ఇప్పుడు అందరి సమక్షంలో సీల్ చేస్తున్నాము. ఇంకా అది కంప్లీట్గా బంద్ చేయించే బాధ్యత ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ గారిది. ఓకే సార్. సో గత కొన్ని రోజులుగా ఈ అపార్ట్మెంట్లో అక్షర జూనియర్ కళాశాలకు సంబంధించిన హాస్టల్ను నిర్వహిస్తున్నారని పీజీఆర్ఎస్లో కంప్లైంట్ రావడం జరిగింది. మా నోటీస్లో రావడం వలన మేము వెంటనే విజిట్ చేసి మరి ఎంపీడీఓ గారు కావచ్చు, మేము ఆవిడ వాళ్ళందరూ కూడా కలిసి దాని మీద పూర్తిగా ఒక ఎంక్వైరీ నిర్వహించి వాళ్ళకి 2 షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు ఇమ్మీడియట్లీ దీన్ని వెకేట్ చేయాల్సి ఉండింది. సో ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా వాళ్ళు వెకేట్ చేయకపోవడం వలన ఈరోజు ఆవిడ తర్వాత మా ఎంపీడీఓ గారు మేము అంతా కలిసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విధంగా పంచనామా చేస్తామో ఆ విధంగా పంచనామా చేసి పూర్తిగా దాన్ని ఇక్కడ ఎటువంటి అనుమతులు లేని హాస్టల్ని రన్ చేయకూడదని మరి అక్షర ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక పూర్తిగాని బిల్డింగ్ అహుడా ద్వారా పర్మిషన్ తీసుకుని పూర్తి చేయకోకుండా బిల్డింగ్లోను అక్షర జూనియర్ కాలేజ్ వాళ్ళ హాస్టల్ నడుపుతున్నారని మాకు ఒక గ్రీవెన్స్ అందటం జరిగింది. దీని మీద
మేము గతంలో వీళ్ళకి గ్రామ పంచాయతీ తరపున వెంటనే ఈ హాస్టల్ వెకెట్ చేయవలసిందిగా మేము అందరికి నోటీసులు జారీ చేయడం జరిగింది. 2 నోటీసులు జారీ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా హాస్టల్ అలాగే రన్ చేయటం వల్ల మేము మా ఆర్ఐఓ గారిని అలాగే అహుడా డిటిఓ గారిని కూడా సంప్రదించి వారి సమక్షంలో ఈరోజు ఈ హాస్టల్ని సీజ్ చేయడం జరిగిందండి.